వీడియో ఎండింగ్లో ఒక భారీ ట్విస్ట్ ఉంది అండ్ ఒక క్వశ్చన్ ఉంది. అది ఆన్సర్ చేసిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, ఆన్సర్ చేయండి. పూరి ప్రపంచ దేవాలయ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో ఈ పూరి జగన్నాథ ఆలయం ఒకటి. అంతేకాదు, మన ఇండియాలో చార్ధంలో ఒకటి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్. చార్ధం అంటే హైలీ స్పిరిచువల్ సిచ్యువేషన్స్ ఉన్న ప్లేసెస్ అని అర్థం. అసలు ఈ పూరి ఆలయం ఎవరు కట్టించారు, ఏ కాలంలో కట్టించారు, కట్టించడానికి గల కారణం ఏంటి, అసలు ఆ గుడిలో బ్రహ్మ పదార్థంగా పిలువబడే గుండె ఎవరిది, పూరికి ఎలా చేరింది, ఆ గుడిలో మాత్రమే సైన్స్కి కూడా అంతుపట్టలేనటువంటి వింతలేంటి, అలానే ఆ గుడిలో మాత్రమే జరిగే కాంట్రవర్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు కూడా కొంచెం ఎనర్జీ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అలానే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో విషయం, నేను 2 months బ్యాక్ శంబాల గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఏవైతే చెప్పానో ప్రతి ఒక్క పాయింట్ రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మూవీలో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీడియో నేను లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో వేస్తాను. అండ్ కంటెంట్ కూడా కరెక్ట్గా ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఆ గుండె ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది అనే దాని గురించి చూద్దాం. దీని గురించి 2 స్టోరీస్ చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఒక శాపం కారణంగా యాదవ ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చనిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడు ఒక నదీ తీరాన ధ్యానం చేస్తూ తన తనువుని చాలిస్తారు. ఇంకా శ్రీకృష్ణుడు తను కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని గ్రహించి ఒక రావి చెట్టు కింద చతుర్భుజ రూపాన్ని, అంటే 4 చేతులు ఉన్న రూపాన్ని తీసుకుంటాడు. అప్పుడు వచ్చిన కాంతిలో కృష్ణుడిని చూసి జింక అనుకుని చారా అనే ఒక వ్యక్తి, ఒక ట్రైబ్ తన బాణం వదులుతాడు. అలా ఆ బాణం వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడి కాలి బొటన వేలుకు తగులుతుంది. అలా కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. అలా కాలి వేలుకు తగిలి చనిపోవడానికి గల కారణాలు, శాపాలు, అలానే యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోవడానికి గల కారణాలు సంబంధించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ప్రస్తుతం ఈరోజు మీరు చూసే వీడియో కోసం ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇప్పటి వరకు స్టోరీ అంతా ఒకటే, ఇక్కడి నుంచి అనేక రకాల కథలు వినపడుతున్నాయి. అదేంటంటే, జారా వేసిన బాణానికి కృష్ణుడు చనిపోయిన తర్వాత హిందూ మైథాలజీ ప్రకారం ఆయన దహన సంస్కారాలు జారానే చేస్తారు. అలా చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడి దేహం మాత్రమే కాలిపోతుంది, ఒక్క ఘన పదార్థం తప్ప. అప్పుడు ఆ జారా మళ్ళీ ఆ ఘన పదార్థాన్ని కాల్చడానికి ట్రై చేస్తారు, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ ఘన పదార్థం కాలిపోకుండా ఉండటమే కాకుండా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అది అవ్వదు అనుకున్న జారా ఆ ఘన పదార్థాన్ని ఒక మొద్దుకి కట్టి నదిలో పడేస్తారు. అలా ఆ గుండె అత్యంత స్పిరిచువల్ ప్లేసెస్లో ఒకటి అయిన పూరికి చేరుతుంది. ఇంకో స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణుడు తన ప్రాణాన్ని వదిలిన తర్వాత అక్కడికి వచ్చిన పాండవులు ఆయన దహన సంస్కారాలు చేస్తారు. అప్పుడు కూడా ఇందాక చెప్పినట్లుగానే ఒక్క ఘన పదార్థం తప్ప శరీరం అంతా కాలిపోతుంది. ఆ టైంలో ఆకాశవాణి పాండవులకు వినిపిస్తూ ఆ ఘన పదార్థాన్ని ఒక మొద్దుకు కట్టి నదిలో పడేయమని చెప్తుంది. అలా పాండవులు చేసిన తర్వాత ఆ ఘన పదార్థం అండ్ కట్టిన మొద్దు హోలీ ప్లేసెస్లో ఒకటైన ఊరికి చేరుతుంది. ఆ ఘన పదార్థమే శ్రీకృష్ణ పరమాత్ముని గుండె. అండ్ ఆ గుండెనే బ్రహ్మ పదార్థ అని కూడా అంటారు, అంటే దైవ పదార్థం అని అర్థం. లెజెండ్ రిగార్డింగ్ పూరి జగన్నాథ్ టెంపుల్. అలా పూరికి చేరిన బ్రహ్మ పదార్థమైన శ్రీకృష్ణుడి గుండె విశ్వావసు అనే ఒక వ్యక్తికి దొరుకుతుంది. అతను ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసుకొని ఒక గుహలో పెట్టి పూజలు చేస్తూ ఉండేవారు. అది ఆ నోట ఈ నోట పాకి అప్పట్లో రాజైన ఇంద్రద్యుమ్నుడికి చేరుతుంది. లార్డ్ విష్ణు నీలమాధవుని రూపంలో పూరిలో కొలువై ఉన్నారు అని. అండ్ ఆ రాజు కూడా లార్డ్ విష్ణుకి పరమభక్తుడు. సో ఆ రాజు విద్యాపతి అనే ఒక పూజారిని ఆ నీలమాధవుణ్ణి వెతికి తీసుకురమ్మని పంపిస్తాడు. అలా వెతుకుతూ విద్యాపతి సవరాస్ అనే ప్లేస్కి చేరుతాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, విశ్వావసునే విద్యాపతి రెసిడెన్స్ ఉంటున్న సవరాస్కి చీఫ్. కొన్ని రోజుల తర్వాత విద్యాపతి విశ్వావసు కూతురైన లలితని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి విద్యాపతి
తన మామగారు అయిన విశ్వావసు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఒక రకమైన మంచి స్మెల్ ఇతని ఫేస్లో కూడా ఆనందంగా మంచి డివైన్తో ఉండటం గమనించాడు. దానికి కారణం ఏంటి అని వాళ్ళ వైఫ్ అయిన లలితని అడగగా లలిత వచ్చి వాళ్ళ ఫాదర్ అయిన విశ్వావసుని రిక్వెస్ట్ చేస్తుంది కారణం ఏంటి అని. అప్పుడు విశ్వావసు ఒక కండిషన్ మీద తీసుకెళ్తాను అని చెప్తారు. మొత్తానికి ఆ కండిషన్కి ఒప్పుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తారు. విద్యావసు మాత్రం తెలివిగా కొన్ని విత్తనాలు తీసుకొని దారి పొడవునా వేసుకుంటూ వెళ్తారు. ఫైనల్గా నీలమాధవుడిని చూసి తిరిగి వస్తారు. తర్వాత కింగ్ ఇంద్రద్యుమ్నుడు విశ్వావసు దగ్గరికి వెళ్ళి అతన్ని ఒప్పించి ఆ గుండె అండ్ ఆ మొద్దుని తీసుకుని వస్తారు. అలా ఒక స్టోరీ ఉంది. ఇంకో స్టోరీ ఏంటంటే ఇంద్రద్యుమ్నుడి కళ్ళలోకి విష్ణువు వచ్చి పూరి సముద్ర తీరానికి వెళ్తే నీటిలో తేలాడుతూ ఒక మొద్దు కనిపిస్తుంది. అది తీసుకొని వచ్చి విగ్రహాలను తయారు చేయమని చెప్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవబోతుంది. ద అన్ఫినిష్డ్ ఐడల్స్ ఆఫ్ పూరి టెంపుల్. ఆ రాజు వెళ్ళి చూస్తే నీటిలో మొద్దు తేలాడుతూ కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చాక ఎలాంటి విగ్రహాలు చేయాలి అనేది రాజుకు తెలియదు. సో అతను ఒక యజ్ఞం మొదలు పెడతారు. అప్పుడు నరసింహ ప్రత్యక్షమయ్యి విష్ణుమూర్తిని జగన్నాథునిగా అండ్ అతని వ్యూహాన్ని సంకర్షణగా అంటే బాలభద్రుడిగా అండ్ అతని యోగామయాన్ని సుభద్రగా అండ్ విభావాన్ని సుదర్శనగా ప్రతిష్ఠించమని చెప్తారు. అక్కడితో రాజు ఎంతో ఆనందంగా గుడిని కట్టించడానికి విశ్వకర్మని నియమించుకుంటారు. విశ్వకర్మ అంటే ఒక శిల్పి, ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ అన్నాడు. తర్వాత సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన మొత్తుని విగ్రహాలుగా తయారు చేయడానికి ఎంతో మంది కార్పెంటర్స్ని పెడతారు. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అప్పుడు ఒక ముసలి వ్యక్తి ఆ విగ్రహాలను తయారు చేస్తానని ముందుకొస్తారు. కానీ ఆయన ఒక కండిషన్ పెడతారు. అదేంటంటే ఆయన విగ్రహాలు కంప్లీట్గా తయారు చేసి తనంతట తాను బయటకు వచ్చేంత వరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు అని. అలా అని లోపలికి వెళ్ళిన ముసలాయన దాదాపు 2 వారాల వరకు కూడా బయటికి రాకుండా ఉండేసరికి రాజు అండ్ వాళ్ళ వైఫ్ భయంతో కంగారు పడుతూ లోపలికి వెళ్ళి చూస్తారు. చూసి షాక్ అవుతారు. అక్కడ 3 సగం చెక్కబడిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు కింగ్ బాధపడుతూ ఉండగా ఒక డివైన్ వాయిస్ వినిపిస్తూ దేవుళ్ళు చేతులు లేకుండా ఉన్నప్పటికీ ప్రపంచాన్ని చూడగలము, సో ఈ విగ్రహాలని టెంపుల్లో ప్రతిష్ఠించమని చెప్తారు. అండ్ వచ్చిన ముసలాయన కూడా మహావిష్ణు. అండ్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే కింగ్ ఇంద్రద్యుమ్నుడు సత్యయుగానికి చెందినవాడు. అండ్ ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా సత్యయుగంలో కట్టించింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే శ్రీకృష్ణుడు ద్వాపర యుగానికి చెందినవాడు. అండ్ శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఆయన గుండె సత్యయుగం అంటే పాస్ట్లోకి ఎలా వెళ్ళింది? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 1500 రూపీస్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది విత్ ప్రూఫ్తో మీరు ప్రూవ్ చేయాలి. ఆర్ఎల్స్ మన సబ్స్క్రైబర్స్కి కన్విన్సింగ్గా ఉన్నా పర్లేదు. ఇప్పటికే వీడియోకి లెంత్ ఎక్కువైపోయింది. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్లో పూరి ఆలయాన్ని దాదాపు 18 సార్లు ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు? అండ్ సైన్స్కి కూడా అంతపట్టలేనటువంటి విషయాలు అక్కడ ఏం జరుగుతున్నాయి అండ్ ఇక్కడ రిచువల్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అండ్ మా కంటెంట్ కూడా వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.